తర్వాత అలాంటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎనీహౌ ఒకసారి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఇప్పుడు ఇది నిజంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉంటే మీరు చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పి ఇబ్బంది రాకుండా చూడాలి కదా, మీరు అది ఎందుకు చేయలేకపోయారు? సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు మిమ్మల్ని. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారుగా 2500 పార్టీలు ఉన్నాయండి. దానిలో జాతీయ పార్టీలు 5-6 బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎన్సీపీ, బీఎస్పీ ఇలా ఉంటే, అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్. ఉదాహరణకి మన స్టేట్ లో తెలుగుదేశము, వైసీపీ, అలాగే టిఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది, ఇలాగా ఏడిఎంకేను ఉంది మన రాష్ట్రంలో, ఏడిఎంకే కూడా ఉంది రిజిస్టర్డ్ అని, ఇలా ఉంది. అయితే రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు దేశవ్యాప్తంగా 2000 పైచీలకు ఉన్నాయి. 2000 పైచీలకు రిజిస్టర్డ్ బట్ నాట్ రికగ్నైజ్డ్. రికగ్నైజేషన్ రావాలి అంటే ఒక పార్టీ పోటీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు జనరల్ గా సింబల్ ఎలకేషన్ ఎలా జరుగుతుందంటే, ద సింబల్ ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ ఎలకేషన్ ఆర్డర్ 1968, ఇది చట్టం అనమాట. 1968 లో చేసిన చట్టం సింబల్ ఎలకేషన్ ఎలా చేయాలి, అలాట్మెంట్ రిజర్వేషన్ ఎలా చేయాలి దాని మీద ఉంటుంది. ఏదైనా ఒక పార్టీ కొత్తగా పెట్టుకున్నప్పుడు ఆ పార్టీకి ఆయా అసెంబ్లీ, ఆయా స్టేట్ లో 10% కన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తాను అంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రొఫార్మా 10B ఇవ్వాలి. ప్రొఫార్మా 10B అనమాట. ఇది ప్రొఫార్మా. ఇది ప్రొఫార్మా 10B ఇచ్చి, మేము పలానా అవసరమైతే పలానా అసెంబ్లీలు కూడా పోటీ చేస్తున్నాం, సో విచ్ ఈస్ అబౌట్ 10%, లేకపోతే అన్ని చోట్ల పోటీ చేస్తున్నాం, సో మాకు మీ ఫ్రీ సింబల్లో 1, 2, 3, 4 అని ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్ లో సింబల్స్ అడుగుతారు. లేకపోతే వాళ్ళు సొంతంగా ఒక సింబల్ డిజైన్ చేసుకుని ఆ డిజైన్ కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చేటట్లయితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక సింబల్ అలొకేట్ చేసేస్తారు ఆ ఎలక్షన్ వరకు. కానీ ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కనీసం ఆ పార్టీకి 6% ఓట్లు రావాలి. 6% వరకు ఓట్లు దాటితే ఆ సింబల్ వాళ్ళకి ఫరెవర్ అలొకేట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడన్నా 6% కన్నా తగ్గితే అప్పుడు మళ్ళీ ఫ్రీ పూల్కి వెళ్తారు. కానీ 6% కన్నా దాటితే మాత్రం వాళ్ళకి అలొకేట్ చేస్తారు. లేకపోతే 6% ఓట్లు రాకపోయినా కనీసం ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్యే సీట్లన్నా గెలవాలి. ఇప్పుడు జనసేన పార్టీకి 2019లో ఇలాగే ప్రొఫార్మా బి ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఆ రోజు 28 జనవరి 2019 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సింబల్ ఎలకేషన్ 175 అసెంబ్లీల్లోనూ గ్లాస్ టంబ్లర్ ఇచ్చారు. అలాగే విద్యార్థి రాష్ట్రీయ మహిళా సేన అంట, వాళ్ళకేమో ప్లేట్ కంటైనింగ్ ఫుడ్ అంట, జన జాగృతి పార్టీ మైక్, ఇలా అలకేట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేశారు. అయితే జనసేన పార్టీకి ఏమైంది, 2019 5.5% ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ క్రైటీరియా మీట్ కాలేదు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఒకటే గెలిచారు కాబట్టి ఆ క్రైటీరియా మీట్ కాలేదు. కనీసం ఎంపీ ఒకటన్నా గెలవాలి, ఒకటి కూడా గెలవలేదు, ఆ క్రైటీరియా మీట్ కాలేదు. సో ఇది సమస్య. సో ఇంకా ఈ ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీకి ఈ సమస్య రాదనుకోండి, అది వేరే విషయం. సో ఆ యొక్క నిబంధనలకు అనుగుణంగానే నిబంధనలు ఏముందంటే, ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఏది ద ఫ్రీ సింబల్ allocated as a common symbol to the candidates of a party under this paragraph, ఏది సింబల్ అలొకేషన్ చట్టంలో ఉన్న మాట చదువుతున్నాను, shall be available for allotment to candidates set up by other parties or independent parties in those other constituencies in which that party has not set any candidate. ఏదైనా ఆ పార్టీ కనుక ఆ అసెంబ్లీలో వాళ్ళ క్యాండిడేట్ పెట్టకపోతే ఆ యొక్క సింబల్ వేరే వాళ్ళకి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి చట్టం ఉంది. సో ఆ చట్టంలో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నాం, కుప్పంలో కూడా బహుశా అన్ని అసెంబ్లీల్లో పార్లమెంట్ లోనూ గ్లాస్ సింబల్ ఉండే ఉంటది. సో ప్రధానంగా ఇక్కడ సమస్య జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఇండిపెండెంట్ ఎవరి వాళ్ళు గ్లాస్ సింబల్ వచ్చేస్తే కొంత కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ కొంత తక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో మొత్తం ప్రచారం చేస్తున్నాం కాబట్టి దీనికి ఓటైపోయి దానికి ఓటే తక్కువ. కాకపోతే సమస్య మేజర్ గా ఎక్కడ వస్తుందంటే, జనసేన రెబల్ క్యాండిడేట్ ఎవరైతే ఆ నియోజకవర్గం సుపరిచితుడుగా ఉండి ఇతను జనసేన ఇన్ఛార్జ్, సో ఆయన కనుక మీకు అక్కడ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆ సమస్య ఉంది, పాటంశెట్టి సూర్యచంద్ర గారికి ఇచ్చారు. అలాగే విజయనగరంలో మీసాల గీత గారు తెలుగుదేశం రెబల్కి ఇచ్చారు. సో ఇవన్నీ సమస్యలే. అంటే విజయనగరంలో తెలుగుదేశం ఉండి మళ్ళీ తెలుగుదేశం రెబల్. అంటే ఇప్పుడు మా జిల్లా కాకినాడలో జగ్గంపేట ఏంటంటే, సూర్యచంద్రరావు ఆయన సుపరిచిత జనసేన పార్టీ క్యాండిడేట్ గా 2019లో కంటెస్ట్ చేస్తున్నారు. చాలా పాపులర్.
సో ఇలాంటి ఇది అక్కడ అసలే ఇప్పుడు వైసీపీ తోట నరసింహం గారు ఆయన సీజన్ పొలిటీషియన్, టీడీపీ జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఈ ఇద్దరి మధ్య హోరాహోరీగా నడుస్తుంది. అందులో జ్యోతిలో నెహ్రూ గారికిను పాదం తెలుసుకున్న గారికి గొడవలు కూడా అయినాయి. ఆ సందర్భంలో ఆయన నిరాధ్యక్షులు చేశారు. పార్టీ కూడా జనసేన పార్టీ అతను సస్పెండ్ చేశారు అనుకోండి. కాబట్టి అంటే సూర్యచంద్రరావు గారు కీన్ కంటెస్ట్ ఉంది. కీన్ కంటెస్ట్ మధ్యలో ఇప్పుడు ఈయన డ్రా వచ్చింది. యాక్చువల్ ముగ్గురు అడిగారు. మీ ఇందాక ప్రశ్నకి ముగ్గురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గ్లాస్ అడిగితే డ్రా తీస్తే సూర్యచంద్రరావు గారు వచ్చింది. సూర్యచంద్రరావు వచ్చింది. ఆయన భగవంతుడు నాతో అన్నారు, నేను గెలిపించి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి బహుమతికి ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్. ఇప్పుడు అటువంటి చోట ఒక కొంచెం కీన్ కంటెస్ట్ ఉంది. అందులో అతను సుపరిచితుడు. అతను కొంతవరకు ఏదో సానుభూతి ఏదో ఉంటది ఆ నియోజకవర్గంలో. సో ఎంత చీలిస్తాడు, ఎంత చీలిస్తే అంత వైసీపీకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చెప్తాను మీకు. 2009లో తోట నరసింహం గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే పిఆర్పి తరఫున బహుశా జ్యోతి నెహ్రూ గారు అనుకుంటా. అయితే పిఆర్పికి వచ్చింది రైల్ ఇంజన్. అయితే నరసింహ గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన ఏం చేశారు, ఒక క్యాండిడేట్ కి రోడ్ రోలర్ సింబల్ ఎలకెట్ చేసే విధంగా రోడ్ రోలర్ సింబల్ ఎలకెట్ అయింది. ఆ రోడ్ రోలర్ కి సింబల్ కి 500-600 ఓట్లు పోలేని వాసుదేవన్ గారు నరసింహం గారు 300 ఓట్లతో గెలిచారు. 300 ఓట్లతో గెలిచారు. 500-600 ఓట్లు కనుక పిఆర్పికి రైల్ ఇంజన్ గెలుంటే నెహ్రూ గారు గెలిచేవాళ్ళు. సో కొన్ని ఏంటంటే 200 ఓట్లు 100 ఓట్లు గెలిచే నియోజకవర్గాలు ఉంటాయి తప్పనిసరిగా. అలాంటి సిచ్యువేషన్ లో మాత్రం ఇలాగా ఏది గాజు గ్లాసు ఏది పార్లమెంట్ లో కూడా ఉంది. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ లో కూడా గాజు గ్లాస్ సింబల్ ఉంది. సో ఈ రోజు మనం గాజు గ్లాస్ సింబల్ ఆల్రెడీ సుపరిచితం అయిపోయింది. 2019 ఎన్నికల్లో వాళ్ళన్ని ఆల్మోస్ట్ 140 స్థానాల్లో అసెంబ్లీ పోటీ చేశారు కాబట్టి అది వెళ్ళిపోయింది. సో ఇదేమన్నా జనసేన రెబల్స్ గా ఉన్న చోట అయితే ప్రమాదం గట్టిగా ఉంటది. జనసేన రెబల్స్ కాదు టీడీపీ రెబల్స్ అనే చోట కొంత ప్రమాదం తక్కువగా ఉన్నా ఓవరాల్ గా అయితే కొంత ఇబ్బంది పెట్టే వాతావరణమే. అయితే దీన్ని అధిగమిస్తాం. తప్పనిసరిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ గట్టిగా చేసి ఆ రకంగా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి, ఎందుకంటే తప్పదు, మనం ఈ ఎలక్షన్ వరకు ఈ సమస్య ఉండదు. తర్వాత నుంచి నాకు తెలిసి ఈ సమస్య ఉండదు. మేమైతే ఛాలెంజ్ తీసుకొని గట్టిగా క్యాంపెయినింగ్ చేస్తాం. బాలదేవన్ గారు రైట్. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ రావు గారు, ఏఎస్ రావు గారు, మీకు కూడా ఈ సమస్య వచ్చింది చూసారా విజయనగరం